నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఎలా అంటే విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుందనే చెప్పాలి. ఎందుకంటే గోడ కుప్పకూలి ఇంచుమించుగా 7 అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యనమండూరు అని తెలుస్తుంది, యనమండూరు భక్తులు మృతి చెందారట. ఎందుకంటే పలువురు గాయపడ్డారు. నిజంగా ఈ విషాదంపై చాలామంది తమ బాధను వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే పాపం ఏంటంటే దర్శనం కోసం వెళ్ళిన భక్తులు అనుకోకుండా ఆ క్యూ లైన్లో నిలబడి, అంటే చందనోత్సవంలో సందర్భంగా 300 రూపాయల టికెట్ క్యూ లైన్పై ఏదైతే క్యూ లైన్ ఉంటుందో 300 రూపాయల టికెట్, ఆ టికెట్ క్యూ లైన్లో గోడ కూలి వాళ్ళ మీద గోడ ఒకేసారి కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్న భక్తుల్లో దాదాపు 80 చనిపోవడం జరిగింది. చాలామందికి గాయాలైతాయని. కాబట్టి స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులకు ఇటువంటి దుర్గంలో ప్రాణాలు కోల్పోవడం నిజంగా అత్యంత బాధాకరమని నిజంగా మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు చాలామందికి మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వాన్ని మనం ఆశిద్దాం. అంతేకాదు వాళ్ళ కుటుంబాలకి సరైన విధంలో సహాయం అయితే కనుక ప్రభుత్వం అందించాలని మనం ఆశిద్దాం. అంతేకాదు అసలు ఈ సంఘటన పక్కన వెనక ఏం జరిగింది అసలు అంటే సింహాచలం ఏదైతే ఘటన ఉందో దీనిపైన మరి ముఖ్యంగా విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ చాలా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఆ కట్టినటువంటి గోడ నాణ్యత లేదు కాబట్టి దానికి తోడు వర్షం రావడం వల్ల ఆ గోడ కుప్పకూలిపోయింది. ఆ గోడలో నాణ్యత లేదు. తర్వాత ఆ క్యూ లైన్ ఏదైతే ఉందో ఆ క్యూ లైన్లో కనీసం ఒక లైట్ కూడా లేదు. కటిక చీకట్లో క్యూ లైన్లో నించున్నారు అని కొంతమంది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాబట్టి గోడ కూలిపోవడం వల్ల చనిపోయినటువంటి భక్తులు అసలు కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కాదు. కాబట్టి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ కనుక చాలా తీవ్రంగా ఆరోపిస్తుంది. ఏంటంటే అక్కడ జరిగేది ఎండోమెంటు ఆ వచ్చిన హుండీలో వచ్చిన డబ్బుల మీద ఆధారపడి బ్రతుకుతుంది. కాబట్టి భక్తులకి సరైన వసతులు లేవు, సౌకర్యాలు లేవు అక్కడ. కాబట్టి సరైన విధానం లేదు. కాబట్టి సింహాచలంలో ఇలాంటి విషయాలు ఎప్పుడు జరగలేదు, ఇదే జరగడం అని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడతారు. వైసీపీ నుంచి కొంతమంది మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారు ఒకసారి విందాం. చాలా దారుణంగా ఉందండి. చాలా దురదృష్టకరం. 7 మంది చనిపోవడం అంటే ఇప్పటికి 8 పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ గోడను కూడా మేము పరిశీలించాము. ఆ మిగిలిన పాటని ముట్టుకుంటే ఊడిపోతుంది అనమాట. అంత నాణ్యత లోపంతో కట్టారు. ఆ గోడ కూడా ఈ చందనోత్సవం కోసం కట్టారంట. అంటే ఎంత స్ట్రాంగ్ గా కట్టాల్సిన గోడని అంత నాణ్యత లోపంతో కట్టడం అంటే ఒక వర్షానికే కూలిపోయిందంటే ఎంత నాణ్యత లేకుండా కట్టడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము దర్శనంకి వచ్చేసరికి ఈ విషయం తెలిసింది. వెంటనే అదండి ఈ విషయం ఏంటంటే చాలా మంది ఈ సంఘటన పట్ల చాలా విషాదం అయితే కనుక తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ గోడ కట్టిన గోడలో నాణ్యత లేదు. మాట్లాడేది ఏంటంటే నాణ్యత లేదని. కాబట్టి వాస్తవానికి అయితే ఇదే సంఘటన అంటే పలు ఆలయాలపై చాలా సంఘటనలు జరుగుతున్నాయి. కల్తీ లడ్డు కానీ అలాగే ఏదైతే తొక్కిసలాట్లో అదే 48 మంది గాయపడి 6 చనిపోయారో తిరుపతి తొక్కిసలాట గుడిలో తొక్కిసలాట్లు ఏదైతే జరిగిందో అక్కడ గాయపడి 6 చనిపోవడం, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్పడం ఇవన్నీ మీకు గుర్తుండే ఉంటాయి. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఏదో సంఘటన ఏదో గుడిలో జరుగుతూనే ఉంది. ఎంతో కొంతమంది చనిపోతూనే ఉన్నారు. కాబట్టి వీటిపైన నిర్దిష్టమైన ప్రణాళిక లేదా, ఒక ప్లానింగ్ లేదా, ఒక పర్ఫెక్షన్ లేదా అని బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నారు నిజంగా. కాబట్టి కావాలని వదిలేశారు గుడిని. ఈ ఎండోమెంట్ అనేది పూర్తిగా అబద్ధం, అవాస్తవం అసలు. కాబట్టి వీళ్ళు లాబింగ్ తప్ప ప్రజలను పట్టించుకోరు. కాబట్టి అక్కడ వీళ్ళ అక్రమాలు తప్ప అండ్ ప్రజల అవసరాలు చూడరు అని బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్న సందర్భం ఇది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా కొన్ని దైవికంగా ఉంటూ సనాతన ధర్మం అంటూ కాబట్టి కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తారు. కాబట్టి దీనిపైన ఆయన ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది ఏంటి తర్వాత. అంతేకాదు జరిగినటువంటి ఎలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా మళ్ళా పునరావృతం అనేది కాకుండా ఉండాలని అందరం ఆశిద్దాం. మిగిలిన వాటిపైన కూడా కొంచెం శ్రద్ధ తీసుకుంటే మరీ మంచిదేమో. కాబట్టి జరిగిన
ఇలాంటి వాటిని అన్నింటినీ మనం ఎగ్జాంపుల్గా తీసుకుని మిగిలిన వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మంచి నా అభిప్రాయం. చూస్తున్నా మీరు అందరూ కూడా దీనికి ఎవరు బాధ్యులు, ఈ సంఘటనకి ఎవరు బాధ్యులు, ఎవరిని బాధ్యులు చేస్తాం. కాబట్టి బాధ్యులైన వారిని ఎవరిని శిక్షిస్తాం కాబట్టి ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి తెలియాల్సిన విషయం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలి. లైక్ చేయడం మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.